హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేసేసుకుందామో చూసేద్దాం. ముందుగా మనం మటన్ని శుభ్రం చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం. తర్వాత కావాల్సిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, మసాలాకి కావాల్సిన దినుసులు అవన్నీ సిద్ధంగా చేసుకుందాం. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఉల్లిపాయలు, ఈ మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకొని అది వేగుతూ ఉండాలి. కొంచెం మనకి ఉల్లిపాయలు ఎరుపు రంగులోకి మారేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కలుపుకొని మగ్గినట్లు చేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత ఏదైతే మనం పక్కకు కడిగి పెట్టుకున్నామో ఆ మటన్ని యాడ్ చేసుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతున్న తర్వాత మనకి కొంచెం నీళ్ళు అన్నది ఆ మటన్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత మూత పెట్టుకొని అది బాగా ఒక 15 నిమిషాలైనా సరే మగ్గాలి. తర్వాత మనం దానిలో పసుపు, మనకి టేస్ట్కి సరిపడా కారం, నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, ధనియాల పొడి టేస్ట్ కోసం యాడ్ చేసుకొని బాగా కింద మీద కలిపి మూత పెట్టుకొని దాన్ని ఒక 10 నిమిషాలైనా మంచిగా మగ్గనివ్వాలి. నీళ్లు మనకి వాటి ముక్కల నుంచి ఊరడం అన్నది మనం బాగా గమనించవచ్చు. ఆ తర్వాత అది కొంచెం ముక్క మంచిగా ఉడికిందన్న తర్వాత ముక్కలన్నీ మునిగేంత వరకు సరిపడా నీళ్ళని యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత దానిలో మసాలా మనము యాడ్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచి కూడా ఎంతో బాగుంటుంది. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కనుక ఇంకా ఆ నీళ్ళల్లోకి కొత్తిమీర రసం కూడా చేరి ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.